వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను రోజు పెట్టే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ చేప ముక్కలను బాగా నీట్గా కడగాలండి. నేను పెద్ద పీసెస్ ఒక 3 తీసుకున్నాను, చిన్న పీసెస్ ఒక 3 తీసుకున్నాను. ఈ చిన్న పీసెస్లో ముళ్ళులు ఎక్కువ ఉండవండి, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ పెరుగు వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1/2 చెక్క నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. నేనైతే వాడలేదండి. వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి, పెరుగు వేసుకున్నాం కదా, దాంతోనే అంతా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా ముక్కలకి అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలండి. చూడండి, ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది కదా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి, మళ్ళీ ఆయిల్ యూస్ చేసుకోలేం కదా, మళ్ళీ చేపల కర్రీ వేసుకున్నప్పుడే యూస్ చేసుకోవాలి, అందుకని నేను తక్కువే వేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న బాండి తీసుకున్నామంటే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదండి. 1 సైడ్ వేగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకోవడమేనండి. వీటిని లో ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. 2 సైడ్స్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ లేకుండా తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కూడా వేపుకోవాలండి. అంతేనండి చేపల ఫ్రై రెడీ. మీకు గన్న వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.